ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా అనగానే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనము 10 రోజులు, కానీ ఈ సంవత్సరం మనకి 11 రోజులు వచ్చాయి. సో అమ్మవారి ఆలయం ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారి దివ్య మంగళమూర్తిని దర్శించుకుని మనలో మనమే ఒక తన్మయత్వంతో చాలా సంతోషపడిపోతూ ఉంటాం కదా. మరి మన హైదరాబాద్లో అతి పురాతనమైన దేవాలయాల్లో గ్రామ దేవత అయిన కనకాల కట్ట మైసమ్మ దేవాలయానికైతే నేను వచ్చేసానండి. సో ట్యాంక్ బండికి పక్కనే ఉంటుందన్నమాట. చాలా పురాతనమైన ఆలయం అనే చెప్పాలి. అమ్మవారి ఆ విశిష్టత కానీ, అమ్మవారి ఆ పురాణ గాథ కానీ నిజంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని తీరాలి. ఆ ప్రాచుర్యం గురించి మరింత డీటెయిల్ గా మనం తెలుసుకుందాము. సో ముందుగా అయితే ఇక్కడ అమ్మవారికి ఇంకో విషయం చెప్పాల్సింది, స్వయంభూ విగ్రహం అండి. ఈ విగ్రహం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలానో దర్శించుకుంటాం మనము. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం అలానే చూస్తూ ఉండండి. ఎందుకంటే అప్పట్లోని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అని చెప్పేసి భూమి లోపలికి తవ్వినప్పుడు స్వయంభూ అమ్మవారి విగ్రహం అనేది బయటపడింది. అక్కడ నుంచి రక్తం కారిందంట. ఆ రక్తాన్ని ఆ గాయాన్ని తప్పించడం కోసము ఒక వెండి తాపడంతో లోపల అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అది మాత్రం ప్రతి ఒక్కరూ డీప్ గా అబ్జర్వ్ చేయండి. ముందుగానే తెలుసుకుని మీ అందరి కోసం చెప్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరం కూడా పొందుదాము. ముందుగా లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో పూజారి గారిని అడిగి దీని గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. అసలు కనకాల అనే పేరు ఎలా వచ్చింది, అసలు పురాణ ప్రాశస్త్యం గురించి ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం అండి. కట్టె మైసమ్మ, కనకాల కట్టె మైసమ్మ అన్నారు. చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి ఒక్క తెలంగాణ వాసులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు, ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. అసలు ఆ అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన భాగ్యనగరంలో ఈ జంట నగరాల్లో చాలా విశేషమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాల్లో ప్రాచుర్యం గల దేవాలయం శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం. ఈ దేవాలయాన్ని నిజాం కాలంలో ఆవిర్భవించినట్టుగా మనకి పురాణాలు అలాగే శాస్త్రాలు చెప్పబడుతున్నవి. పూర్వకాలంలో హుసేన్ సాగర్ అనేది మంచినీటి చెరువుగా ఉండేది. ఈ యొక్క భాగ్యనగరంలో ఉన్నటువంటి యొక్క మానవాళందరికీ కూడా దాహార్తిని తీర్చేటువంటి యొక్క మంచినీటి చెరువు. అలాగే ఈ యొక్క హుసేన్ సాగర్ తవ్వకాల్లో భాగంగా అమ్మవారికి ఎన్నో రకాలుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం చెరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ప్రతి దగ్గర కూడా అమ్మవారి యొక్క దేవాలయం ఉండడం మన యొక్క తెలంగాణలో ఆనవాయితీగా వస్తున్నటువంటి యొక్క ఆచారం. అటువంటి యొక్క ఆచారాన్ని అప్పటి నిజాం ప్రభువులు కూడా ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ కూలీలతోటి ఈ అమ్మవారి ట్యాంక్ బండ్ కట్టను పోయగా ఎన్నిసార్లు పోసినా కానీ అది నిలవకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి కూలీలందరూ కూడా ఆ హుసేన్ షా అలీ గారి యొక్క మనిషి అయినటువంటి వారికి తెలియచేయడం జరిగింది. ఇక్కడ మాకు దేవాలయం ఉంటుంది, అమ్మవారు ఉంటుంది, అమ్మవారిని కనుక మనం పూజించినట్టయితే ఆరాధించినట్టయితే మనకి ఖచ్చితంగా మన పని జరుగుతుంది అని చెప్పేసి చెప్తే మొదటగా వాళ్ళు నమ్మలేదు. తర్వాత ఎన్నిసార్లు పోసినా వృధా ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ ఒక్కసారి మీరు చెప్పినట్టుగా మేము కనుక మీ అమ్మవారిని నమ్మి ఈ యొక్క ట్యాంక్ బండ్ కట్టపోయండి, అప్పుడు కనుక నిలిస్తే మేము కూడా మీ యొక్క అమ్మవారిని పూజిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడము. ఇక్కడ ఉన్నటువంటి కూలీలందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ యొక్క కట్టె నిర్మాణాన్ని ప్రారంభం చేయగానే భూమిలో నుంచి ఈ పురాతనమైనటువంటి అమ్మవారి యొక్క విగ్రహం ఆ భూమిలోంచి రావడము,
అమ్మవారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఆ యొక్క ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి యొక్క ఉపద్రవాలన్నింటినీ, ఎటువంటి యొక్క వర్షాలు వచ్చినా, ఎంతటి బీభత్సమైనటువంటి యొక్క వరదలు వచ్చినా కానీ ఈ భాగ్యనగరాన్ని కాపాడుతుంది ఆ జగన్మాత అయినటువంటి కనకాల కట్టమైసమ్మ తల్లి. ఈ అమ్మవారికి కనకాల అనేటువంటి యొక్క పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో ఆ హుసేన్ షా వలి ఈ యొక్క ట్యాంక్ బండ్ నిర్మాణం అప్పుడు అమ్మవారి యొక్క ఒడిలో బంగారు కానుకలని, కనకపు రత్నాలని అమ్మవారి యొక్క ఒడిలో పోసాడని, అలాగే పూర్వకాలంలో ఆడపిల్ల పెళ్ళిళ్ళై అమ్మ నా కూతురు వివాహం చేయాలి అని అంటే అమ్మవారి కింద ఉన్నటువంటి తూములో నుంచి ఒక చేటలో బంగారు నగలు నగదు వచ్చేవట. ఆ యొక్క మొక్కులన్నీ కూడా తీర్చుకున్నాక అమ్మ మీ మొక్కు చెల్లించడానికి వచ్చాము అనగానే మళ్ళీ తిరిగి ఆ చాట రావటము, అది కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పటికీ కూడా అమ్మవారి కింద అమ్మవారి కింద తూము ఇప్పటికీ కూడా ఉంది. అటువంటి యొక్క ఆచారంలో భాగంగా మేము కూడా ఇప్పటికీ కూడా గంగ తెప్పోత్సవం అని అమ్మవారికి ఒక చేటలో అమ్మవారికి పసుపు కుంకుమ, సుమంగళి స్త్రీకి మనం ఏ విధంగా అయితే వాయనం ఇస్తామో ఆ విధంగా వాయన సామాగ్రి అంతే కూడా ఆషాఢ జాతర బోనాల సందర్భంగా అమ్మవారికి సమర్పణ చేస్తాము. అందుకోసమనే శ్రీ అమ్మవారిని కనకాల కట్టమైసమ్మ అని ఈ యొక్క అమ్మవారికి నామకరణం జరిగింది అన్నట్టు. అలాగే ఈ యొక్క దేవాలయానికి 2001లో ఈ మధ్య కాలంలో 2001లో చాలా ఉధృతంగా వరదలు వచ్చాయి. అప్పుడు అందరూ కూడా ఈ ట్యాంక్ బండ్ తెగిపోతుందేమో, ఈ భాగ్యనగరం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది అనేటువంటి యొక్క విచారణలో ఉండేవారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని నమ్ముకున్నటువంటి అప్పటి పెద్ద మనుషులందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మ శాంతించు తల్లి అని చెప్పగానే అమ్మవారికి బలిహరణాది కార్యక్రమాలు చేయడం వలన ఆ యొక్క ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి వరద ఉధృతి అంతా కూడా తగ్గిపోయి ఎటువంటి యొక్క ప్రమాదానికి గురి చేయకుండా భక్తులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి యొక్క జనాలందరూ కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా అమ్మవారిని యథాశక్తిగా నిలుపుకోసాగారు. అలానే నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఏ విధంగా అమ్మవారిని శోభాయమానంగా రెడీ చేస్తూ ఉంటారండి? ఇక్కడ అమ్మవారి దగ్గర శ్రీచక్ర స్థాపన జరిగింది. ఆ శ్రీచక్ర స్థాపన జరిగినప్పటి నుంచి దేవాలయాన్ని 1994లో దేవాదాయ శాఖ వారి యొక్క లోబడిలోకి వెళ్ళడం వలన అప్పటి నుండి ఈ దేవాలయంలో అర్చకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతఃపూర్వము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దవాళ్ళు మాత్రమే దేవాలయం దగ్గర ఉండేవారు. ఎప్పుడైతే ఈ యొక్క అర్చక వ్యవస్థ అనేది ఇక్కడ ప్రారంభమైందో అప్పటి నుండి ప్రతి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి అలంకరణతోటి మొదటి రోజు బాలాత్రిపుర సుందరిగాను, రెండవ రోజు నాడు మంగళగౌరిగాను, మూడవ రోజు నాడు గాయత్రీదేవిగాను, 4వ తేదీ నాడు అన్నపూర్ణాదేవిగాను, 5వ నాడు మహాలక్ష్మిగాను, 6వ రోజు నాడు లలితాదేవిగాను, 7వ రోజు నాడు కాత్యాయని అమ్మవారుగాను, 8వ రోజు నాడు మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారుగాను, 9వ రోజు నాడు దుర్గాష్టమి నాడు అష్టమి అమ్మవారుగాను దుర్గాదేవిగాను, 10వ రోజు నాడు మహారాజరాజేశ్వరి అమ్మవారుగాను, 11వ రోజు నాడు విజయదశమి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దిని, మైసమ్మ అంటే మహిషి అమ్మ మైసమ్మ అని సంస్కృత నామధేయం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మైసమ్మ అని పిలవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి యొక్క విధానం. కానీ సంస్కృత నామధేయం వచ్చేసి మహిషి అమ్మ మైసమ్మ, మహిషాసుర మర్దిని ఆవిడే. కాబట్టి ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క అలంకరణతోటి దసరా నాడు శ్రీ అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకారం చేస్తాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రాతకాలం పంచామృతాలతో అభిషేకం గావించి, అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చనాదులు గావించి, అలాగే సామూహికంగా లలితా సహస్రనామార్చన మరియు ప్రతిరోజు కూడా చండీ హోమం కార్యక్రమం, అన్నప్రసాద వితరణలో సాయంత్రం ఉభయదాతుల చేత అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక చాలా విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి ప్రాచుర్యం ఏంటంటే, సుదూర ప్రాంతాల నుంచి కేవలం భాగ్యనగర వాసులే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ప్రాంతీయులందరూ కూడా భక్తులందరూ కూడా శ్రీ అమ్మవారి యొక్క ఆయుధ పూజ చేయడం కోసమని వారి వాహనాలని దుర్గాష్టమి నాడు మహర్నవమి నాడు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలో పూజ చేసుకుంటే ఎటువంటి యొక్క ప్రమాదాలు కూడా జరగవు అని చెప్పేసి వాళ్ళకి ప్రగాఢమైనటువంటి యొక్క విశ్వాసం వలన ఆ దుర్గాష్టమి నాడు మహర్నవమి నాడు ఆయుధ పూజ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు.
సంతోషమండి. కట్టమైసమ్మ దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పూజలతో పాటు అమ్మవారి అలంకారాలు ఉంటాయి అన్న విషయాలు వాళ్ళకి తెలియజేయడానికి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. తీసుకోండి. దసరా నవరాత్రి 22వ తారీఖు నుంచి మొదలవుతాయి అమ్మ. 22వ తారీఖు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారికి చేస్తాము. సిటీలో ఎక్కడ చేయని విధంగా అత్యంత వైభవంగా అలంకారం చేయడం జరుగుతుంది మన దేవాలయంలో. పబ్లిక్ కూడా విపరీతంగా వస్తారమ్మ. ఈ అలంకారం చూడటం గురించి చాలా వరకు ఎక్కడెక్కడి నుంచో వస్తారమ్మా. ఎందుకంటే అంత ప్రత్యేకంగా అలంకారం వివరంగా చేస్తారు. అట్లానే ప్రతిరోజు సాయంత్రం ఉదయం అభిషేకం అయిపోయి అలంకారం అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక అలంకారం ఉంటుంది. ఒక్కొక్క అమ్మవారికి ఒక అలంకార పూజ ఉంటుంది సాయంత్రం. అలంకార పూజ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందమ్మా. అన్నదాన కార్యక్రమం 8:30కు స్టార్ట్ ఉంది సాయంత్రం. దాదాపు నైటు 11:30, 12 గంటల వరకు పబ్లిక్ వస్తూనే అన్నదాన ప్రసాదం తీసుకోవడం గురించి. అలాగే ప్రతి రోజు 9 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందమ్మా. 9 రోజులు సాయంత్రం పూట ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఆ భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ప్రతిరోజు అమ్మవారికి ఏదైతే మనం నివేదన పెడతామో ఆ నివేదన ప్రసాదం కూడా అన్నదానం ప్రసాదంలో అందరికీ వచ్చే విధంగా తయారు చేసి పెడతాము. అలాగే సరస్వతీదేవి అలంకారం రోజు చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ వస్తారు. సరస్వతి పూజలో పాల్గొంటారు. అందరికీ పెన్నులు, పుస్తకాలు అన్నీ వాళ్ళకి మంచిగా జరగాలని చెప్పేసి పూజలో పెట్టిన బుక్స్ వాళ్ళకి పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దసరా నవరాత్రులు వచ్చే భక్తులు ఇక్కడ విశేషం ఏమిటంటే బూడిద గుమ్మడికాయలు తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుకొని 11 రోజులు ఆలయంలోనే పెడతారు. మొదటి రోజు నుంచి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళది గుర్తింపుగా పేరు రాయించుకొని దాని మీద గుర్తుగా పెట్టుకుంటారు. ఈ 11 రోజులు ఆలయంలోనే ఉంటాయి ఆ గుమ్మడికాయలు. ఆ పండగ అయిన నెక్స్ట్ డే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు కట్టుకుంటారమ్మా. ఈ గుమ్మడికాయలు 11 రోజులు ఉండటం వల్ల అమ్మవారి మహిమతోటి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మా కోరికలన్నీ తీరినాయి, ఇట్లా గుమ్మడికాయ కట్టాము, అందుకని మళ్ళా కడతామని చెప్పేసరి ఇక్కడ వచ్చి కట్టడం అది ప్రత్యేకమైన అలంకారం అమ్మ ఆ గుమ్మడికాయ అనేది. అలాగనే దసరా రోజు పబ్లిక్ వస్తారమ్మ, విపరీతంగా వస్తారు. విఐపీలు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళకి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి మంచినీటి వస్తాయి. వాళ్ళకి ఆ రోజు స్పెషల్గా స్వీట్ ప్రసాదం కూడా పంచడం జరుగుతుంది వచ్చిన భక్తులకి అందరికీ. అట్లా ప్రతిరోజు విశేషమైన అలంకారంతో భక్తులు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా. కలకల్లాడిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు కాబట్టి ఆ అలంకారం చూడటం గురించే విపరీతంగా వస్తారమ్మా. కంఠమాల, గజమాల అని చెప్పేసి స్పెషల్మైన అలంకారంతో పూలదండలు తీసుకొచ్చి అలంకారం చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఒక అలంకారం చేసి ఒక అయ్యగారిని కూడా తీసుకొచ్చి అలంకారం స్పెషల్గా చేపిస్తామమ్మా. ఓన్లీ అలంకారం గురించే తీసుకొని వస్తాం. ఎవ్రీ ఇయర్ 11 రోజులు వచ్చి అలంకారం చేసి పోతారు. 11 అవతారాలు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అమ్మవారి ఆవిర్భావం గురించి అలాగే నవరాత్రుల్లో జరిగే ఎంతో శోభాయమానంగా అలంకరణల గురించి మనకి గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. ప్రతి ఒక్కరికి కూడా కట్టమైసమ్మ ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు.